హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1 కి సంబంధించిన సెకండ్ లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? కింద డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్, సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటి వీడియో ఉంది, అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ లో చదువుకోవాలనేది ఒకసారి చూడండి. ఓకేనా? డన్. అలాగే కింద డిస్క్రిప్షన్ లో ఈ యూనిట్ 1 కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క ప్లేలిస్ట్ ఇస్తాను, అది కూడా చూడండి ఒకసారి. అది చూసిన తర్వాత ఇది చూసినట్లయితే ఏంటంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఓకేనా? డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఫైండ్ ది పీజీఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ యూజింగ్ పీజీఎఫ్ ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ 4 మూమెంట్స్. ఇక్కడ పీజీఎఫ్ అంటే ఏంటంటే ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా? ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీజీఎఫ్ కనుక్కొని, ఈ పీజీఎఫ్ వస్తుంది కదా మనకు వాల్యూ, ఈ పీజీఎఫ్ మన వాల్యూ వచ్చింది కాబట్టి ఆ వాల్యూని ఆధారంగా తీసుకొని ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫస్ట్ 4 మూమెంట్స్ ని కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ మీకు సొల్యూషన్ చెప్పే ముందు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓకే, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి, ఫస్ట్ మీకు దాని పీఎంఎఫ్ వాల్యూ తెలిస్తేనే మనకు ఈ పీజీఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి అంటే డెఫినేషన్ చెప్తాను, వినండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ వచ్చేసి ఏ random variable x is said to follow Poisson distribution if its PMF value PMF అంటే probability mass function. ఓకేనా? is given by, if its PMF value is given by, మనకు ఇక్కడ PMF ని మనం P of X తో డినోట్ చేస్తామండి, is equals to, మరి దీని యొక్క PMF వాల్యూ ఎంత అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ది e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్. ఓకే, మరి వీటి యొక్క లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, x is equals to 0, 1, 2, అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఓకే, అదర్వైజ్ జీరో. ఓకేనా? ఇక్కడ లాంబ్డా అనేది పారామీటర్ అండి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి లాంబ్డా అనేది పారామీటర్, గుర్తుంచుకోండి. ఓకేనా? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇది. నేను ఈ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకే ఫస్ట్ షార్ట్ విన్న తర్వాత ఈ లాంగ్ వినండి. ఓకే, ఇది పిఎంఎఫ్ వాల్యూ, ఇది గుర్తుంచుకోండి. ఇది గుర్తుంటేనే మనం ఈ పీజీఎఫ్ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పీజీఎఫ్ వాల్యూ మనం కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వచ్చిన ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ ఎంత, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. లిమిట్స్ వచ్చేసి 0 నుంచి ఇన్ఫినిటీ వరకు, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పీజీఎఫ్ వాల్యూ కనుక్కున్నాం. పీజీఎఫ్ అంటే ఏంటి, ప్రొబాబిలిటీ. ఓకే, ఫుల్ ఫామ్ అనేది ఎగ్జామ్ లో కంపల్సరీ రాయాలి, ప్రొబాబిలిటీ జనరేటింగ్. ఓకేనా? ప్రొబాబిలిటీ జనరేటింగ్ ఫంక్షన్. ఇప్పుడు దీని షార్ట్ కట్ లో మనం ఏమంటాం, పీజీఎఫ్ అంటాం. డన్. మరి ఈ పీజీఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, మనం పీజీఎఫ్ ని పిఎక్స్ ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం, ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ టీ పవర్ ఎక్స్. ఓకేనా? మళ్ళీ ఈ ఆఫ్ టీ పవర్ ఎక్స్ ని మనం సమ్మేషన్ తో డినోట్ చేసి, ఇక్కడ లిమిట్స్ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, మనకు పిఎంఎఫ్ యొక్క లిమిట్స్ ఎంత ఉన్నాయి, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి కదా. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ అని తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ టీ పవర్ ఎక్స్ ఉంది కదా, టీ పవర్ ఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్. మరి పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్. ఓకేనా? డన్. ఈ పి ఆఫ్ ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఇదే కదా పిఎంఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, ఈ పవర్ మైనస్ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ మనం చూడండి,
ఎక్స్కే చేస్తున్నాం కదా, మనం సమ్మేషన్ అనేది ఎక్స్కే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పవర్ మైనస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ కాబట్టి అది ఏమవ్వాలి, కాన్స్టెంట్ కాబట్టి బయటికి వచ్చేయాలి. ఓకే, ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా బయటకు వచ్చేస్తే సమ్మేషన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ. సో లోపల మిగిలినవి ఏముంటాయండి, టీ పవర్ ఎక్స్ ఉంటుంది ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. అవునా, ఇప్పుడు ఒకటి గమనించండి, ఇక్కడ టీ పవర్ ఎక్స్ లాంబ్డా పవర్ ఎక్స్, ఇక్కడ పవర్స్ అనేవి ఈ లాంబ్డాకును ఈ టీకి సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ పవర్ ఎక్సే ఉంది, ఇక్కడ పవర్ ఎక్స్ ఉంది. సో ఈ రెండింటికి మల్టిప్లై చేయండి. ఇక్కడ బయట ఏముందంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడ టీ ఇంటూ లాంబ్డా హోల్ పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. అర్థమైంది కదా, ఈ టీని లాంబ్డాని నేను మల్టిప్లై చేసి ఇక్కడ పవర్ ఎక్స్ ఉంది కదా, వీటికి నేను హోల్ పవర్ చేశాను ఎక్స్. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ఎక్స్ అనేది ఇజ్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ 0 0 1 1 2 2 అప్లై చేస్తే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా సమ్మేషన్ అనేది ఇక్కడ దీనికి అప్లై చేస్తున్నాను, టీ ఇంటూ లాంబ్డా హోల్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 0 తీసుకోండి, డినామినేటర్ లో కూడా 0 తీసుకోండి, ఎక్స్ ప్లేస్ లో 0 తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ సమ్మేషన్ అంటే ప్లస్ కదా, సమ్మేషన్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను, డన్. ఇప్పుడు నెక్స్ట్ 0 తర్వాత ఏంటి 1 కదా, టీ ఇంటూ లాంబ్డా హోల్ పవర్ 1 బై ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టండి, 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది, ప్లస్ ఇక్కడ మళ్ళీ టీ ఇంటూ లాంబ్డా హోల్ పవర్ ఎక్స్ ప్లేస్ లో నెక్స్ట్ 2 తీసుకోండి, డినామినేటర్ లో కూడా ఎక్స్ ప్లేస్ లో 2 ఫ్యాక్టోరియల్, ప్లస్ టీ ఇంటూ లాంబ్డా హోల్ పవర్ 3 అండ్ 3 ఫ్యాక్టోరియల్, ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు కదా, డన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది, ఒక పీజీఎఫ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇంత వచ్చింది కదండి, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఇది టోటల్ దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అండి, పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, అయితే ఏమైందండి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా, ఇక్కడ ఏమైంది టీ ఇంటూ లాంబ్డా పవర్ 0, దేనికైనా పవర్ 0 ఉందంటే దాని వాల్యూ 1 అవుతుంది, గుర్తుంచుకోండి. డినామినేటర్ లో 0 ఫ్యాక్టోరియల్ ఉంది, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 1. ఓకే, ప్లస్ ఇక్కడ టీ ఇంటూ లాంబ్డా పవర్ 1 అంటే టీ ఇంటూ లాంబ్డా బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ టీ ఇంటూ లాంబ్డా పవర్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ టీ ఇంటూ లాంబ్డా పవర్ 3 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ 1/1 అంటే 1 అవుతుందండి. ఓకే, డైరెక్ట్ గా రాసేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఎందుకని, ఇక్కడ 1 అవుతుంది, 1/1 అంటే 1 అవుతుంది, డన్. ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇదంతా 1 ప్లస్ టీ లాంబ్డా ఇంటూ ఇక్కడ ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంది కదా, ఇది మొత్తం దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అవుతుందంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ, ఈజీగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ పవర్ లో ఏం చేయాలంటే ఇక్కడ టీ లాంబ్డా ఉంది కదా, ఆ టీ లాంబ్డాని రీప్లేస్ చేయండి. అర్థమైంది కదా, ఇదంతా 1 ప్లస్ 2 ఇన్ఫినిటీ ఉంది కదా, ఇక్కడ ఏం చేయండి దాని వాల్యూ ఈ పవర్ లో ఇక్కడ టీ లాంబ్డా అనే ఉంది కదా, సో పవర్ లో ఇక్కడ టీ లాంబ్డా పెట్టండి. ఓకేనా, టీ లాంబ్డాని అప్లై చేయండి. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, చూడండి బేసెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ పవర్స్ ని ఏం చేయమని చెప్పాను నేను, అడిషన్ చేయాలని చెప్పాను. సో ఈ పవర్ మైనస్ లాంబ్డా ప్లస్ టీ ఇంటూ లాంబ్డా. ఓకే, ఈ పవర్ ఇప్పుడు ఇందులో నుంచి నేను లాంబ్డాని బయటికి తీసుకొస్తున్నాను, ఎందుకంటే లాంబ్డా అనేది కామన్ ఉంది కదా, లాంబ్డాని బయటికి తీసుకొస్తుంటే ఇక్కడ ప్లస్ ఫస్ట్ +1 చదుదాం, ప్లస్ టీ ఉంటుంది కదా, ఇక్కడ ప్లస్ టీ, ఇక్కడ మైనస్ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా బయటకు వచ్చేసింది కాబట్టి -1 ఉంటుంది. సో ఇట్ ఈస్ ద పీజీఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పీజీఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఈ పవర్ లాంబ్డా ఇంటూ T-1. ఇదేంటి పీజీఎఫ్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ 4 మూమెంట్స్ ని కనుక్కోవాలి. ఓకేనా, డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు వచ్చిన
పీజీఎఫ్ వాల్యూ ఎంత అండి ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 కదా. సో ఈ వాల్యూ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే యూజింగ్ పీజీఎఫ్ వాల్యూ ఏంటి పీజీఎఫ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇదే కదా. యూజింగ్ పీజీఎఫ్ వాల్యూ ఫైండింగ్ ఏంటి ఫస్ట్ 4 టర్మ్స్ ఫస్ట్ 4 మూమెంట్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ 4 మూమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ కనుక్కోవాలి అంటే μ1 డాష్ ఫస్ట్ మూమెంట్ అంటే ఇక్కడ μ1 డాష్ వస్తుంది. సెకండ్ మూమెంట్ అంటే ఇక్కడ μ2 డాష్ అన్నట్టు. ఫస్ట్ మూమెంట్ కాబట్టి μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వచ్చేసి ఏంటంటే μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏం చేయాలంటే ఈ పిఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా పీజీఎఫ్ వాల్యూకి మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ తోటి ఈ పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూకి మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఫస్ట్ మూమెంట్ రావాలంటే ఈ టీ తోటి పిఎక్స్ ఆఫ్ కి డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. గుర్తుంచుకోండి μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేయాలంటే మనకు వచ్చిన పీజీఎఫ్ వాల్యూ ఉంది కదా ఆ వాల్యూకి టీ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ టీ అనేది వాల్యూ 0 తీసుకోవాలి. ఓకేనా డన్. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ అన్న ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు μ1 డాష్ అన్న రెండు ఒకటే కాబట్టి నేను ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు అని తీసుకుంటున్నాను. సో చూడండి డిఫరెన్షియేటింగ్ ఇప్పుడు డి బై డిటి ఆఫ్ ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ ఉంది. పిఎక్స్ ఆఫ్ టీ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1. ఓకేనా ఇక్కడ టీ అనేది లిమిట్ ఎంత ఉంది ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనం దీన్ని టీ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేయాలంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా మీకు గుర్తుండాలి. ఇక్కడ చూడండి డి బై డిఎక్స్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ వస్తుంది ఈ ఫార్ములా. కానీ ఇక్కడ మనం టీకి చేస్తున్నాం కదా. సో డి బై డిటి ఇక్కడ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇదేమవుతుందండి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముంది లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనకు డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఆ ఫార్ములా గుర్తుంచుకోండి. దీనికి మనం డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ప్రకారం ఈ పవర్ దీనికి మనకు డిఫరెన్షియేటింగ్ చేసినట్టయితే ఈ పవర్ మళ్ళీ అదే వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఫార్ములా ప్రకారం ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఉంది కదా. దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పవర్ లో ఉన్న దానికి మనం మనకు పవర్ లో ఉన్నది ఏంటంటే లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 అనేది మనకు పవర్ లో ఉంది. దీనికి కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఇక్కడ లిమిట్ అనేది గుర్తుంచుకోండి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ దీనికి డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఈ టీ వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇంత వచ్చింది కదా. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను నేను ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ పవర్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంచండి. ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంచిన తర్వాత దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం మనం. ఇప్పుడు దానికి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టాంట్ కాబట్టి లాంబ్డా అనేది అలాగే ఉంచండి. సో దీనికి టీ మైనస్ 1 కి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు టీ తోటి చేసినప్పుడు ఏమవుతుంది ఈ టీ తోటి డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ 1 కి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేసినట్లయితే ఈ 1 అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇది 0 అవుతుంది. ఓకేనా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇది ఉంది కదా ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ ఇక్కడ లాంబ్డా ఇంటూ 1 మైనస్ 0 అంటే 1 కదా డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా వచ్చింది. ఓకేనా ఇక్కడ మీరు మర్చిపోయారు ఒకటి ఏంటి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0ని ఇక్కడ టోటల్ గా తీసుకోవాలి. లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇక్కడ కూడా ఏం తీసుకోవాలి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి మనం అంటే ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా.
సారీ అండి, ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా మనకు, t ఈజ్ ఈక్వల్స్ టు 1, t ఈజ్ ఈక్వల్స్ టు 1, t ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, t ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, డన్. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది అప్పుడు? ఈ పవర్ లాంబ్డా, t ప్లేస్లో 1 మైనస్ 1 ఇంటూ లాంబ్డా. ఓకేనా? ఇప్పుడు 1 మైనస్ 1 అంటే ఎంత అండి? 0 కదా. అప్పుడు లాంబ్డా ఇంటూ 0 ఎంత? 0 ఇంటూ లాంబ్డా. ఈ పవర్ 0 వాల్యూ 1 ఇంటూ లాంబ్డా. సో మనకు ఇక్కడ మ్యూ1 డాష్ ఫస్ట్ మూమెంట్ ఎంత వచ్చింది? ఈ ఆఫ్ ఎక్స్ కదా. ఈ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా. ఫస్ట్ మూమెంట్ ఇది ఏంటంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ అన్నట్టు గుర్తుంచుకోండి. ఇక్కడ నేను చేసింది ఏంటి? t ఈజ్ ఈక్వల్స్ టు 1 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 0 అయింది. 1 మైనస్ 1 అంటే 0, 0 ఇంటూ లాంబ్డా అంటే 0 ఇంటూ లాంబ్డా. ఇక్కడ ఈ పవర్ 0 అంటే వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ లాంబ్డా అంటే ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాంబ్డా. ఓకే, ఇది మీన్ వాల్యూ. ఓకేనా? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ. ఇప్పుడు మనం ఈ విధంగానే సెకండ్ మూమెంట్ అనేది కనుక్కుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చిన ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, d/dt px of t is equals to, మనం ఇక్కడ t is equals to 1 సబ్స్టిట్యూట్ చేయకముందు మనకు వాల్యూ ఇంత ఉందండి. t is equals to 1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 1 మైనస్ 1 0 అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఈ వాల్యూ అనేది t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకముందు ఈ వాల్యూ ఇంత. ఈ వాల్యూ అనేది ఇప్పుడు సెకండ్ మూమెంట్ కనుక్కునేటప్పుడు ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు సెకండ్ మూమెంట్ అనేది మనం కనుక్కుందాం యూజింగ్ ఏంటి? పీజీఎఫ్ ని యూజ్ చేసుకొని సెకండ్ మూమెంట్ ని మనం కనుక్కుంటున్నాం, గుర్తుంచుకోండి. ఇప్పుడు సెకండ్ మూమెంట్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇక్కడ మ్యూ2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి. మ్యూ2 డాష్ సెకండ్ మూమెంట్ అన్నప్పుడు ఇక్కడ బేస్ లో 2 వస్తుంది, ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు డబల్ టైం చేయాలి, డబల్ టైం డిఫరెన్షియేటింగ్ చేయాలి. దేనికి చేయాలి? పీజీఎఫ్ వాల్యూకి చేయాలి. పిఎక్స్ ఆఫ్ టీ కి డబల్ టైం డిఫరెన్షియేటింగ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, టీ వాల్యూ మనం 1 తీసుకోవాలి. ఓకేనా? డన్. ఇప్పుడు డి స్క్వేర్ బై టీ స్క్వేర్ డబల్ టైం కాబట్టి నేను కొద్దిగా సాల్వ్ చేస్తాను. ఇక్కడ మ్యూ2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నట్టే కదా, ఇజ్ ఈక్వల్స్ టు ఈ d/dt స్క్వేర్ నేను స్ప్లిట్ చేసి రాస్తున్నాను. d/dt ఇంటూ d/dt. ఓకేనా? స్ప్లిట్ చేసి రాశాను, గమనించండి. ఇప్పుడు ఈ పిఎక్స్ ఆఫ్ టీకి అప్లై చేయండి. పిఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు d/dt ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా, ఈ d/dt ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ ఇక్కడ రాశానండి. మనకు ప్రీవియస్ లో ఫస్ట్ మూమెంట్ కనుక్కునే ముందు టీ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయక ముందు మనకి ఇంత ఉంది అని వాల్యూ. ఓకేనా? ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనండి, ఇప్పుడు d/dt ఇంటూ ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా కదా. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎంత? 1. డన్. ఇప్పుడు ఇదంతా ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కదా. ఇప్పుడు d/dt ఇంటూ దీనికి మనం చేయాలి. సో నేను ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమనుకుంటున్నానంటే ఇది u ఇంటూ వి ఫార్ములా టైప్ లేదా మీకు? u ఇంటూ వి ఫార్ములా. నేను ఈ లాంబ్డాని ఏమనుకుంటున్నానంటే u అనుకుంటున్నాను, అండ్ ఈ పవర్ని ఏమనుకుంటున్నానంటే v అనుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఒకటే గుర్తుండాలి, ఇక్కడ ఏంటంటే u ఇంటూ వి ఫార్ములా ఎంతమంది గుర్తుంది? u ఇంటూ వి ఫార్ములా వచ్చేసి uv డాష్ ప్లస్ vu డాష్. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇది u వాల్యూ, ఇది v వాల్యూ. డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం మనం t తోటి. చేస్తున్నప్పుడు దాని వాల్యూ ఇక్కడ u ఇంటూ వి ఫార్ములా వచ్చేసి u ఇంటూ వి డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. ఇక్కడ u ప్లేస్ లో మనకు లాంబ్డా ఉంది, v ప్లేస్ లో మనకు ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం మనం చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇక్కడ ఏం రాశానంటే, ఇక్కడ లాంబ్డా అనేది u ప్లేస్ లో ఉంది కాబట్టి ఫస్ట్ లాంబ్డా అని తీసుకున్నాను. ఇక్కడ ఇంటూ ఈ పవర్ అనేది v ప్లేస్ లో ఉంది కాబట్టి నేను v తీసుకున్నాను. ఇప్పుడు u ఇంటూ వి ఫార్ములా గుర్తుంది కదా. ఇప్పుడు డన్. ఇప్పుడు u ఇంటూ వి ఫార్ములాని మైండ్ లో ఉంచుకొని దీన్ని నేను సాల్వ్ చేస్తున్నాను.
ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 1 మర్చిపోకండి. ఓకేనా? ఇప్పుడు u ఇంటూ v ఫార్ములా ఏంటి? u ఇంటూ v డాష్ కదా. ఇప్పుడు u వాల్యూ ఏంటి? లాంబ్డా కాబట్టి లాంబ్డా యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఇక్కడ నెక్స్ట్ v డాష్, ఈ v డాష్ అంటే ఏంటి? v వాల్యూ ఇదే కదా. డాష్ అంటే ఏంటి మరి? డిఫరెన్షియేటింగ్ చేయాలి v డాష్ కి మళ్ళీ d బై dt ఇంటూ ఈ పవర్ లాంబ్డా t మైనస్ 1 అన్నట్టు. ఓకే, v డాష్ అంటే ఏం లేదు, v వాల్యూకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? డన్. ఇక్కడ u ఇంటూ v డాష్ అయిపోయింది, ప్లస్ ఇప్పుడు v ఇంటూ u డాష్. ఇప్పుడు v వాల్యూ ఎంత? ఈ పవర్ లాంబ్డా ఇంటూ t మైనస్ 1 కదా. ఇప్పుడు v ఇంటూ u డాష్, u డాష్ అంటే ఏంటి? u వాల్యూ లాంబ్డా కాబట్టి డాష్ ఉన్నది కాబట్టి ఈ లాంబ్డాకి డిఫరెన్షియేటింగ్ చేయాలని అర్థం. డాష్ అంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ టోటల్ గా t వాల్యూ మనకు 1. ఓకే, లిమిట్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం తీసుకోవాలి? 1 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనికి అండ్ దీనికి నేను డిఫరెన్షియేటింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లాంబ్డా ఇంటూ దీనికి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే, ఓకే, దీనికి ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 అంటే ఈ పవర్ ఎక్స్ ఫార్ములా గుర్తుంది కదా. ఈ పవర్ ఎక్స్ కి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ వస్తుంది కదా. సో దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 వస్తుంది. ఇంటూ మళ్ళీ ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా చేయాలి కదా. అంటే ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఉంది కాబట్టి ఆ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 కి కూడా మనం మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ప్లస్ ఇక్కడ ఈ పవర్ ఉంది, ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ ఈ లాంబ్డాకి టీ తోని డిఫరెన్షియేటింగ్ చేస్తే గుర్తుంచుకోండి లాంబ్డానే వస్తుంది. టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకోటి ఉంది కదండి, దీనికి కూడా డిఫరెన్షియేటింగ్ చేసిన తర్వాత ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే లిమిట్ అనేది దీంట్లో అప్లై చేద్దాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ ఇక్కడ లాంబ్డా అనేది కాన్స్టెంట్ కాబట్టి లాంబ్డానే ఉంటుంది. ఇప్పుడు టీ మైనస్ 1, టీకి టీతో డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది, మైనస్ ఈ 1కి టీతోని డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. ఓకేనా? దాని వాల్యూ 0 ప్లస్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా. ఇక్కడ లిమిట్ అనేది 1, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇదంతా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ మూమెంట్ మనం కనుక్కునేది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదండి, ఈ 1 నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను టీ ప్లేస్ లో. గమనించండి, లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా, ఇక్కడ టీ ప్లేస్ లో నేను ఏం చేయాలి? 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మైనస్ 1 కాబట్టి -1 ఇంటూ లాంబ్డా, ఇక్కడ 1, ఇక్కడ 1 మైనస్ 0 అంటే 1 కదా, 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా కాబట్టి లాంబ్డా రాశాను, ప్లస్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 అంటే టీ ప్లేస్ లో ఏం చేయాలి? 1 ని సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ లాంబ్డా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం దీన్ని సాల్వ్ చేద్దాం. డైరెక్ట్ గా రాస్తున్నాను, గమనించండి. ఫస్ట్ లాంబ్డా ఇంటూ ఇక్కడ 1 మైనస్ 1 అంటే ఎంత అండి? దాని వాల్యూ 0 కదా. ఇప్పుడు 0 ఇంటూ లాంబ్డా అంటే ఎంత? 0 కదా. ఇప్పుడు ఈ పవర్ 0 వాల్యూ ఎంత అండి? ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. ఈ పవర్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ 1 అంటే దాని వాల్యూ 0 అవుతుంది కదా. ఇప్పుడు 0 ఇంటూ లాంబ్డా అంటే ఈ పవర్ 0 కదా. ఈ పవర్ 0 వాల్యూ 1, అవునా? డైరెక్ట్ గా నేను ఏం రాయొచ్చు? ఇక్కడ 1 రాయొచ్చు. ఓకేనా? 1. ఓకే, ఇంటూ లాంబ్డా ప్లస్ ఇది కూడా చూడండి, దీని వాల్యూ కూడా ఇదే కదా, సేమ్ కదా, దాని వాల్యూ 1 అవుతుంది ఇంటూ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా. సో నెక్స్ట్ లాంబ్డా ఇంటూ 1 అంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా ప్లస్ లాంబ్డా. సో దీని టోటల్ వాల్యూ ఏమవుతుంది? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి లాంబ్డా ఇంటూ లాంబ్డా అంటే ఎంత? లాంబ్డా స్క్వేర్, ఇక్కడ ప్లస్ లాంబ్డా ఉంది కదా, ప్లస్ లాంబ్డా. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా వస్తుంది. సో మనం దీంట్లో నుంచి ఈ సెకండ్ మూమెంట్ లో నుంచి మనం వేరియన్స్ అనేది కనుక్కోవాలి ఖచ్చితంగా. ఓకే, వేరియన్స్ అనేది కనుక్కున్న తర్వాతనే నెక్స్ట్ థర్డ్ మూమెంట్ అనేది కనుక్కున్నాం. డన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు
ఈ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా, ఇది ఫస్ట్ మూమెంట్ అండి. ఫస్ట్ మూమెంట్ వచ్చేసి మనం ఏం కన్సిడర్ చేసాం, మీన్ కదా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ వచ్చేసి లాంబ్డా. ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు మనం సెకండ్ మూమెంట్ కనుక్కున్నప్పుడు లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా వచ్చింది కదా, డన్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని యూజ్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలంటే వేరియన్స్ అనే వాల్యూ కనుక్కోవాలి, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ అనే వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ వేరియన్స్ కి ఫార్ములా అందరికి గుర్తుందా? అందుకే షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ విని ఇక్కడ రమ్మంటున్నాను. వి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ స్క్వేర్. ఇది ఏంటంటే వేరియన్స్ యొక్క ఫార్ములా అండి. మనకు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, డన్. ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉందా, ఓకే. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. వి ఆఫ్ ఎక్స్, మనం వేరియన్స్ ని వి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, లాంబ్డా. ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి కాబట్టి లాంబ్డా స్క్వేర్. ఇక్కడ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా క్యాన్సిల్ అవుతే మనకు వేరియన్స్ వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, ప్లస్ లాంబ్డా. ఓకే, ఇది వేరియన్స్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ మూమెంట్ అండ్ ఫోర్త్ మూమెంట్ కనుక్కున్నాం, ఈ సొల్యూషన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఈ వాల్యూ అనేది గుర్తుంచుకోండి. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది అని గుర్తుంచుకోండి. ఇక్కడ డి స్క్వేర్ బై డిటి స్క్వేర్ మనం వాల్యూ కనుక్కున్నాం కదా, అప్పుడు ఈ పిఎక్స్ ఆఫ్ టీ కి మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేయక ముందు 1 అనేది వాల్యూ ఉంది కదా, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని, అది సబ్స్టిట్యూట్ చేయక ముందు దాని వాల్యూ వచ్చేసి ఇంత అండి, లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా ప్లస్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా. ఈ వాల్యూ గుర్తుంచుకుంటేనే మనం ఇప్పుడు థర్డ్ మూమెంట్ కనుక్కుంటున్నాం కదా, ఆ థర్డ్ మూమెంట్ కనుక్కునేటప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు థర్డ్ మూమెంట్ మనం కనుక్కుందాం. ఏంటి, థర్డ్ మూమెంట్ కి మరి ఫార్ములా ఏంటి, μ3 ఈజ్ ఈక్వల్స్ టు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది, అర్థం కాకుంటే రివైండ్ చేసుకొని ఒకసారి వినండి క్లియర్ గా, ఎక్కడెక్కడ స్టెప్స్ అనేది చూసుకోండి, లేదంటే నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ విని మీరు అక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. డన్. ఇప్పుడు μ3 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు త్రిబుల్ టైం చేయాలి, త్రిబుల్ టైమ్ పి ఆఫ్ ఎక్స్, ఇక్కడ పిఎక్స్ ఆఫ్ టీ కి మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి, టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ 1. ఓకే, త్రిబుల్ టైం అండి, త్రిబుల్ టైం మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో నేను ఇక్కడ డి క్యూబ్ బై డిటి క్యూబ్ ఉంది కదా, నేను దాన్ని స్ప్లిట్ చేస్తున్నాను. ఇది ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అండి, ఇజ్ ఈక్వల్స్ టు, దీనిని స్ప్లిట్ చేసి రాస్తున్నాను, డి బై డిటి ఇంటూ డి స్క్వేర్ బై డిటి స్క్వేర్. ఓకేనా, దీన్ని స్ప్లిట్ చేశాను. ఇప్పుడు దీనికి పిఎక్స్ ఆఫ్ టీ అప్లై చేయండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీని వాల్యూ ఎక్కడ కనబడుతుంది మీకు, అందుకే గుర్తుంచుకోమని చెప్పాను. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి ఇంటూ, ఆ వాల్యూ ఎంత అండి, లాంబ్డా ఇంటూ, ఓకే, లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ ఎంత, లాంబ్డా ప్లస్ అదే విధంగా ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా. ఇక్కడ టీ అనేది వాల్యూ 1. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ విధంగా అవపడుతుందో మీకు ఇక్కడ డిఫరెన్షియేటింగ్ అనేది చేయాలి మనం. ఓకే, డిఫరెన్షియేటింగ్ అనేది దీనికి సపరేట్ చేయాలి అండ్ దీనికి కూడా సపరేట్ మనం అప్లై చేస్తేనే మనకు థర్డ్ మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, దీనికి సపరేట్ గా అప్లై చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ డి బై డిటి, ఈ డి బై డిటి నేను దీనికి సపరేట్ గా అప్లై చేస్తున్నాను. ఇప్పుడు డి బై డిటి ఇంటూ లాంబ్డా ఇంటూ ఈ పవర్ లాంబ్డా. ఇక్కడ చూడండి, నేను దీనికి లాంబ్డాని లోపలి మల్టిప్లై చేసి రాస్తాను, గమనించండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ లెంత్ స్టెప్ అవుతుంది కాబట్టి ఇక్కడనే చూసుకోవాలి మీరు. ఈ లాంబ్డాని లోపలి మల్టిప్లై చేయండి, లాంబ్డాకి ఎంత అవుతుందండి, లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఉంది, టీ మైనస్ 1. ఓకే, ఇక్కడ లిమిట్ ఏంటి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీనికి కూడా సపరేట్ గా చేయండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఈ డి బై డిటి అనేది ఇక్కడ దీనికి కూడా అప్లై చేయండి, ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మనకు వాల్యూ ఇక్కడ చూడండి, ఈ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం, సెకండ్ మూమెంట్ లో కనుక్కున్నాం కదా. దీని వాల్యూ వచ్చేసి ఏంటండి, దీని వాల్యూ ఇక్కడ రాస్తాను చూడండి, ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది యూ వాల్యూ, ఇది వి వాల్యూ అనుకోండి.
ఓకే, డి బై డిటి ఇంటూ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ దీని వాల్యూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా అండి. ఓకే, మనం ఇంతకుముందు సెకండ్ అమౌంట్ కనుక్కున్నాం కదా ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది, అది దీని వాల్యూ అండి. ఇక్కడ చూడండి, రివైండ్ చేసి చూసుకోండి ఈ వాల్యూ అనేది కరెక్టా కాదా అనేది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే దీన్ని మనం అడిషన్ చేసినట్లయితే మనకు థర్డ్ మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం చేస్తున్నాను. యూ ఇంటూ వి ఫార్ములా, ఇది లాంబ్డా స్క్వేర్ వచ్చేసి యూ అనుకుంటున్నాను, ఈ పవర్ అనేది వి అనుకుంటున్నాను. యూ ఇంటూ వి ఫార్ములా గుర్తుంచుకోండి ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ యూ ఇంటూ వి ఫార్ములా. యూ ఇంటూ వి ఫార్ములా ఏంటి, యూ వి డాష్ కదా. యూ వి డాష్ అన్నప్పుడు ఇక్కడ యూ వాల్యూ ఎంత, లాంబ్డా స్క్వేర్ కాబట్టి లాంబ్డా స్క్వేర్ రాశాను. ఇక్కడ వి డాష్ అన్నాడు అంటే వికి డిఫరెన్షియేటింగ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ తోటి అన్నట్టు, వికి డిఫరెన్షియేటింగ్ చేయాలన్నట్టు. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేసాం, అయిపోయింది. ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ యూ ఇంటూ వి డాష్ అయిపోయింది, ప్లస్ వి ఇంటూ ఏంటండి వి ఇంటూ యూ డాష్ కదా. ఇప్పుడు వి వాల్యూ ఏంటి, ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ ఈ వి ఇంటూ ఇక్కడ యూ డాష్ అన్నాడు. యూ డాష్ అంటే యూ వాల్యూకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. యూ వాల్యూ ఎంత, లాంబ్డా స్క్వేర్ కదా. ఇక్కడ టీ ఏంటండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇది లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. డన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ లైన్ రబ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ టోటల్ దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, సారీ ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కి ఈజ్ ఈక్వల్స్ టు, కాబట్టి నేను దీని లోపల ఉన్న దాన్ని సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది కదా, లాంబ్డా స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా పెట్టండి. దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ పవర్ కి చేస్తే మళ్ళీ ఈ పవర్ వస్తుందని చెప్పాను మీకు, అవునా. కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో మనకు ఏముందో మళ్ళీ దానికి కూడా డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ అనేది చేయాలి. డన్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1. ఓకే, ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేయాలి మనకు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, డి బై డిటి లాంబ్డాకి చేస్తే లాంబ్డానే వస్తుంది, అండ్ డి బై డిటి లాంబ్డా స్క్వేర్ కి చేసినట్లయితే మనకు ఇక్కడ 2 లాంబ్డా వస్తుంది. కానీ ఇక్కడ స్క్వేర్ ఉంటుందండి, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది కదా, 2 లాంబ్డా స్క్వేర్. ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది కదండి, మనకు ఈ లాంబ్డా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా గుర్తుందా మీకు, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ ఉంది కదండి, ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, ఇక్కడ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా. ఇక్కడ ఎన్ ప్లేస్ లో మనకి ఇక్కడ ఏముంది, స్క్వేర్ ఉంది కదా, 2 అన్నట్టు. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ ఉందండి, అంటే ఈ ఎన్ అనేది ఎన్ ముందటికి వచ్చింది కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది ముందట. ఓకే, ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అంటే ఏంటి, లాంబ్డా కదా, లాంబ్డా. ఎన్ మైనస్ 1 అంటే ఎన్ ప్లేస్ లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2 మైనస్ 1. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2 లాంబ్డా, 2 మైనస్ 1 అంటే పవర్ 1 కదా. దాన్ని ఇది ఇలాగే ఉంచండి. ఇక్కడ ఇంటూ మళ్ళీ ఇంటూ ఎందుకు పెట్టారు సార్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి కదా మనం. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్నది ఏంటి, లాంబ్డా కదా. ఈ లాంబ్డాకి డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ లాంబ్డానే వస్తుంది కదా, ఇక్కడ లాంబ్డా వచ్చింది. ఇక్కడ పవర్ 1 అన్నట్టు, లాంబ్డా పవర్ 1 అంటే ఎంత, 1 కదా, మళ్ళీ లాంబ్డా కదా. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ పవర్స్ ని యాడ్ చేయాలి. అంటే 1 + 1 యాడ్ చేసినట్లయితే మనకు 2 లాంబ్డా స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ కి డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మనకు 2 లాంబ్డా స్క్వేర్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, 2 లాంబ్డా స్క్వేర్. ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం టీ తోటి. ఇక్కడ లాంబ్డా అనేది ఇప్పుడు లాంబ్డాకి చేసినట్లయితే మనకి ఎంత వస్తుందని చెప్పాను నీకు, లాంబ్డా వచ్చింది. ఓకే, టీ తో డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ 1 కి టీ తోనే డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ 0, కాన్స్టాంట్ కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ
t minus 1 into 2 lambda square. 2 lambda square. ఇక్కడ టోటల్గా t is equals to 1 ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఇక డిఫరెన్షియేటింగ్ మొత్తం అయిపోయింది కదా, ఎక్కడ డిఫరెన్షియేటింగ్ లేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ t is equals to 1 వాల్యూ అనేది ఇక్కడ అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇజ్ ఈక్వల్స్ టు టోటల్గా ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా, టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1ని. ఇక్కడ -1 ఉంది కదా, -1 ఇంటూ ఇక్కడ లాంబ్డా 1 - 0 అంటే 1 కదా, 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా. ఓకే, ఇక్కడ ప్లస్ ఈ పవర్ లాంబ్డా టీ ఉంది, టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. -1 ఉంది కదా, -1 ఓకే ఇంటూ 2 లాంబ్డా స్క్వేర్. ఓకే, ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. సో మనం ఏం చేద్దామంటే దీన్ని కొద్దిగా సాల్వ్ చేసి మనం ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వాల్యూ అనుకున్నాం. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేద్దామండి. ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది కూడా, లాంబ్డా స్క్వేర్ ఇక్కడ డైరెక్ట్ గా చూడండి, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా ఇంటూ 1 - 1 ఉంది. 1 - 1 అంటే 0 కదా, అవునా. ఇప్పుడు 0 ఇంటూ లాంబ్డా అంటే 0 కదా. ఇప్పుడు ఈ పవర్ 0 అంటే దాని వాల్యూ ఎంత, 1. డైరెక్ట్ గా రాసాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఇంటూ లాంబ్డా ఉంది కదా మళ్ళీ, ఓకే, ప్లస్ ఈ పవర్ ఇది కూడా వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు 1 - 1 అంటే 0 కదా, అవునా. 0 ఇంటూ లాంబ్డా అంటే 0. ఇప్పుడు ఈ పవర్ 0 వాల్యూ ఎంత అవుతుంది, 1 ఇంటూ ఇక్కడ 2 లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఏముంది, లాంబ్డా. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా ఎంత అండి, లాంబ్డా క్యూబ్ ప్లస్ ఇక్కడ ఏముంది 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. సో టోటల్గా ఇప్పుడు దీని వాల్యూ లాంబ్డా క్యూబ్ ప్లస్ ఈ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటే 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది లాంబ్డా. ఓకేనా. ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఇది థర్డ్ మూమెంట్ అన్నట్టు. ఓకేనా, ఇదేంటి, థర్డ్ మూమెంట్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం, ఫోర్త్ మూమెంట్ కనుక్కున్నట్లయితే ఈ సొల్యూషన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ గుర్తుంచుకోండి అండి. ఇప్పుడు ఫోర్త్ మూమెంట్ కనుక్కునే ముందు మనకు ఈ వాల్యూ అనేది గుర్తుండాలి. ఇదేంటి, d³/dt³ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీకి మనం ఈ వాల్యూ ఉందండి. ఇది ఎప్పుడంటే మనకు టీ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయక ముందు ఈ వాల్యూ అనేది ఈ విధంగా వచ్చింది మనకు. ఒకసారి మీరు మనం థర్డ్ మూమెంట్ కనుక్కున్నాం కదా, ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని వినండి, మీకు అర్థమవుతుంది. టీ ప్లేస్ లో నేను 1 సబ్స్టిట్యూట్ చేయలేదు, చేయక ముందు వాల్యూ ఇంత, దీని వాల్యూ. ఇప్పుడు ఈ వాల్యూ మనకు అవసరం ఉంటుంది ఫోర్త్ మూమెంట్ కనుక్కునేటప్పుడు. ఇప్పుడు ఫోర్త్ మూమెంట్ మనం కనుక్కుందాం. ఓకేనా, ఫోర్త్ మూమెంట్ యూజింగ్ పీజీఎఫ్ తో మనం కనుక్కుంటున్నాం, గుర్తుంచుకోండి. పీజీఎఫ్ ని యూజ్ చేసుకొని ఫోర్త్ మూమెంట్ కనుక్కుంటున్నాం. సో ఫోర్త్ మూమెంట్ కి ఫార్ములా వచ్చేసి ఏమిటంటే μ4' ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ x⁴ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటి 4 టైమ్స్ చేయాలి డిఫరెన్షియేటింగ్, d⁴/dt⁴ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ. టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, డన్. ఇప్పుడు దీన్ని కొద్దిగా స్ప్లిట్ చేస్తున్నాను నేను, ఈజ్ ఈక్వల్స్ టు ఈ d⁴/dt⁴ ఉంది కదా, దాన్ని స్ప్లిట్ చేసి రాస్తున్నట్లయితే ఇక్కడ d³/dt³ పిఎక్స్ ఆఫ్ టీ. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ వాల్యూ గుర్తుందా మీకు, ఇక్కడ నేను పైన రాసాను, ఇక్కడ చూడండి, d³/dt³ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా, అందుకే ఈ వాల్యూ గుర్తుంచుకోవాలి మనం. టీ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయక ముందు థర్డ్ మూమెంట్ లో మనకున్న వాల్యూ ఇది కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం డిఫరెన్షియేటింగ్ చేద్దాం ఇప్పుడు. సో ఈ μ4' అంటే దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ x⁴ కదా. ఓకే, ఇప్పుడు d/dt ఇప్పుడు d³/dt³ ఇంటూ పిఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ వాల్యూ మొత్తం ఇక్కడ రాసేయండి. ఓకే, ఏముంది, లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా t-1 ప్లస్ ఈ పవర్ లాంబ్డా t-1 ఇంటూ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్
ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ప్లస్ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ లాంబ్డా. టోటల్గా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అప్లై చేయండి. డన్. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్లో ఈ లోపల ఉన్న ప్రతి దానికి దీనికి అండ్ దీనికి అండ్ దీనికి అండ్ దీనికి సపరేట్గా ఈ డిఫరెన్షియేటింగ్ అనేది అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మనం దీనికి సపరేట్గా మన డిఫరెన్షియేటింగ్ అనేది అప్లై చేద్దామండి. ఇప్పుడు డి బై డిటి ఇంటూ దీనికి సపరేట్గా అప్లై చేస్తున్నాను చూడండి, లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 అంతేనా. ఓకే, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ అప్లై చేశాను. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు దీనికి కూడా సపరేట్గా అప్లై చేయాలి. ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా, గమనించండి. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ డి బై డిటి ఇంటూ ఇక్కడ ఏముంది, ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ 2 లాంబ్డా స్క్వేర్, బ్రాకెట్ క్లోజ్, ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ అప్లై చేయండి. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, అడిషన్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ మళ్ళీ దీనికి చేయాలి. డి బై డిటి ఇంటూ ఇక్కడ ఏంటి, లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1, బ్రాకెట్ క్లోజ్, అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇక్కడ అప్లై చేయాలి. టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ అడిషన్ మళ్ళీ ఇక్కడ డి బై డిటి ఇంటూ లాస్ట్ దానికి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఇంటూ లాంబ్డా ఉంది కదా, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, దీనికి డిఫరెన్షియేటింగ్ చేద్దాం మనం. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, నేను కొద్దిగా దీన్ని చేంజ్ చేస్తున్నాను, గమనించండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు దీన్ని అలాగే ఉంచండి, డి బై డిటి ఇంటూ లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, దీన్ని ఇప్పుడే ముట్టుకోకండి. ఇప్పుడు దీనిని ఏం చేస్తున్నానంటే ప్లస్ అడిషన్, ఇప్పుడు ఈ 2 అనేది కాన్స్టెంట్ కదా, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు డి బై డిటి ఇంటూ ఇక్కడ ఈ లాంబ్డా స్క్వేర్ నేను ముందు రాస్తున్నాను, లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఈ పవర్ని తర్వాత రాస్తున్నాను, ఈ పవర్ లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ టీ, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నెక్స్ట్ స్టెప్లో నేను దీన్ని చేస్తాను, ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్, అండ్ ఇది కూడా ఈ విధంగా రాయండి, డి బై డిటి ఇంటూ ఈ లాంబ్డాని ముందు రాయండి. ఫస్ట్ అన్నిట్లో లాంబ్డా ముందుంది కాబట్టి లాంబ్డాని ముందు రాసి ఈ పవర్ని తర్వాత రాయండి. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీకు ఇక్కడ దీన్ని సపరేట్గా చేయాలి, ఈ వాల్యూ మనం కనుక్కోలేదు, కానీ మనం ఈ వాల్యూ కనుక్కున్నామండి. ఈ వాల్యూని మనం ఇంత ముందే కనుక్కున్నాం. ఇది సెకండ్ మూమెంట్, ఇక్కడ థర్డ్ మూమెంట్లో ఈ వాల్యూ మనం కనుక్కున్నాం. థర్డ్ మూమెంట్లో చేసేటప్పుడు ఈ వాల్యూ మనకు వచ్చింది. ఈ వాల్యూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ ఈ వాల్యూ, అండ్ ఇక్కడ కూడా ఈ వాల్యూ ఒకటే కదా. సో లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ ఈ వాల్యూ మీరు బ్యాక్వర్డ్ చేసుకోండి. ఇక్కడ ఈ వాల్యూ మనం కనుక్కున్నాం ఆల్రెడీ, అండ్ ఇది కూడా ఈ వాల్యూ మనం ఫస్ట్ మూమెంట్ కనుక్కునే ముందు కనుక్కుందాం. ఫస్ట్ మూమెంట్ వాల్యూ ఇది ఎంత, లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ మనకు వచ్చేసింది. ఈ వాల్యూ ప్లేస్లో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఒకటే ఇది కనుక్కుంటే మనకు ఫోర్త్ మూమెంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయండి, తర్వాత మనం సాల్వ్ చేద్దాం. డి బై డిటి ఇంటూ లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1, టోటల్గా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ప్లస్ ఇక్కడ 2 ఉంది కదా, 2 అప్లై చేయండి. అప్లై చేసి ఇప్పుడు ఇదంతా వాల్యూ ఎంత చెప్పండి, 2 లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ కదా. ఓకేనా, డన్. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది, లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్, అండ్ ఇక్కడ దీని వాల్యూ ఎంత, లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు మనం దీన్నే సాల్వ్ చేయాలి. ఇక్కడ ఈ లాంబ్డా క్యూబ్ అనేది యూ అనుకోండి, అండ్ ఈ పవర్ అనేది వి అనుకోండి. ఇది యూ ఇంటూ వి ఫార్ములా మీకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యూ ఇంటూ వి ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి, యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం ఇది చేయాలి మనం. ఇప్పుడు దీన్ని చేసినట్లయితే యూ ఇంటూ వి ఫార్ములా వచ్చేసి యూ వి డాష్ కదా, అంటే యూ వాల్యూ ఫస్ట్ ఏముంది, లాంబ్డా క్యూబ్ ఉంది కాబట్టి లాంబ్డా క్యూబ్ రాసేయండి
ఇంటూ వి డాష్ వి డాష్ కదా, వి వాల్యూ ఎంత ఇది కదా, అంటే వి డాష్ అంటే ఏంటి, వికి డిఫరెన్షియేటింగ్ చేయాలి. వి డాష్ అన్నప్పుడు ఈ వి వాల్యూకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలని అర్థం. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్లస్ వి యూ డాష్. ఇప్పుడు యూ ఇంటూ వి డాష్ అయిపోయింది కదా, ఇప్పుడు వి యూ డాష్, వి వాల్యూ ఎంత అండి, ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ యూ డాష్ అన్నాడు, అంటే యూ వాల్యూకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. డాష్ అంటే ఏంటి, డిఫరెన్షియేటింగ్ చేయాలి యూ వాల్యూకి. ఓకేనా, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మర్చిపోకండి. ప్లస్ ఈ 2ని లోపలికి మల్టిప్లై చేయండి, 2 ఇంటూ లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 2s 4 లాంబ్డా స్క్వేర్ ఉంది కదా, 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఇక్కడ లాంబ్డా క్యూబ్ ప్లస్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ అంటే 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్కి చేసినట్లయితే మనకు ఈ పవరే వస్తుంది. మళ్ళీ ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి కూడా చేయాలి కదా డిఫరెన్షియేటింగ్. ఎక్స్ ప్లేస్లో ఉన్నదేంటి, లాంబ్డా టీ మైనస్ 1 ఉంది కదా, టీ మైనస్ 1కి కూడా చేయాలి. ఇక్కడ అడిషన్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 ఇంటూ ఈ లాంబ్డా క్యూబ్కి చేసినట్లయితే ఎంత వస్తుందంటే 3 లాంబ్డా క్యూబ్ వస్తుంది. ఎలా సార్ 3 లాంబ్డా క్యూబ్ ఎలా వస్తుంది, ఇంతకుముందు చెప్పాను నేను. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. అవునా, ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఉంది, ఎన్ ప్లేస్లో ఏముంది 3 ఉంది. సో ఇది ఏమవుతుంది 3 లాంబ్డా 3 మైనస్ 1 అంటే 3 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ క్యూబ్ రాశారు మీరు, తప్పుగా సార్ అంటే ఇక్కడ ఇంటూ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి కూడా చేయాలి కదా. ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి చేసినట్లు మళ్ళీ చేసినట్లయితే డి బై డిటి, ఎక్స్ ప్లేస్లో లాంబ్డా ఉంది కాబట్టి మళ్ళీ లాంబ్డా వస్తుంది, లాంబ్డా పవర్ 1. సో ఈ బేసిస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. చేసినట్లయితే 2 + 1 ఎంత, 3 లాంబ్డా స్క్వేర్ కదా, డన్. ఈ విధంగా ఈ 3 లాంబ్డా క్యూబ్ అనేది రాశాను, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 లాంబ్డా క్యూబ్, ఇక్కడ 2 లాంబ్డా క్యూబ్, ఇగో ఇక్కడ లాంబ్డా క్యూబ్ ఎంత 3 లాంబ్డా క్యూబ్, డన్. ఇగో ఇక్కడ 4 లాంబ్డా స్క్వేర్, ఇగో ఇక్కడ 3 లాంబ్డా స్క్వేర్ ఎంత అండి 7 లాంబ్డా స్క్వేర్. ఇక్కడ లాంబ్డా ఉంది కదా, సపరేట్గా లాంబ్డా అప్లై చేయండి, డన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ ఏం చేయాలి, ఇంకా డిఫరెన్షియేటింగ్ ఒకటే మిగిలింది. ఇక్కడ ఈ ఒకటి దానికి చేసేసి ఈ టీ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ ఈ లాంబ్డాకి చేసినట్లయితే మళ్ళీ లాంబ్డానే వస్తుంది. ఇప్పుడు టీకి టీతో చేసినట్లయితే 1 వస్తుంది. ఇక్కడ 1కి టీతో చేస్తే దాని కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ 0 అవుతుంది. ప్లస్ ఈ పవర్ లాంబ్డా టీ మైనస్ 1 ఇంటూ 3 లాంబ్డా క్యూబ్, టోటల్గా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి చెప్పండి. నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కదా, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఈ వాల్యూ కనుక్కున్నట్లయితే మనకు లాస్ట్గా ఫైనల్గా మనకు 4th మూమెంట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనం, ఇక్కడ ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ పవర్ 4 కదా, అంటే 4th మూమెంట్ కదా. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది ఇగో ఇక్కడ అండ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, లాంబ్డా క్యూబ్ ఉంది కాబట్టి లాంబ్డా క్యూబ్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 అంటే టీ ప్లేస్లో ఏంటి 1 కదా, అంటే 1 - 1 ఇంటూ ఇక్కడ లాంబ్డా వస్తుంది. 1 - 0 అంటే 1 కాబట్టి 1 ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఈ పవర్ లాంబ్డా ఇంటూ టీ మైనస్ 1 అంటే టీ ప్లేస్లో 1 అండి, 1 - 1 ఇంటూ 3 ఇంటూ లాంబ్డా క్యూబ్ ప్లస్ ఇక్కడ ఏముంది 3 లాంబ్డా క్యూబ్. ఓకేనా, అండ్ ప్లస్ 7 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం, మనకు వాల్యూ అనేది వస్తుంది 4th మూమెంట్ది. ఓకే, ఇప్పుడు లాంబ్డా క్యూబ్ ఉంది కదా, లాంబ్డా క్యూబ్ ఇంటూ ఈ పవర్, ఈ వాల్యూ ఏమవుతుందని డైరెక్ట్గా చెప్తున్నాను వినండి. 1 - 1 అంటే 0, 0 ఇంటూ లాంబ్డా అంటే 0, ఈ పవర్ 0 వాల్యూ ఎంత, ఈ పవర్ 0 వాల్యూ మనకు 1 అవుతుంది. ఓకే, ఇంటూ ఇక్కడ లాంబ్డా ఉంది కాబట్టి లాంబ్డా ప్లస్ ఇది కూడా 1 - 1 అంటే 0, 0 ఇంటూ లాంబ్డా అంటే 0, ఈ పవర్ 0 వాల్యూ 1. ఓకే, ఇంటూ 3 లాంబ్డా క్యూబ్ ఉంది కాబట్టి 3 లాంబ్డా క్యూబ్, ఇక్కడ కూడా 3 లాంబ్డా క్యూబ్
ప్లస్ 7 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా. ఓకే, ఇప్పుడు లాస్ట్గా ఎండ్లో మనకు ఫోర్త్ మూమెంట్ ఎంత వచ్చింది? ఇక్కడ చూడండి, లాంబ్డా క్యూబ్ ఇంటూ లాంబ్డా. బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ని యాడ్ చేసినప్పుడు లాంబ్డా పవర్ 4 వస్తుంది. లాంబ్డా క్యూబ్ ఇంటూ లాంబ్డా అంటే లాంబ్డా పవర్ 4 ప్లస్ ఈ 3 లాంబ్డా క్యూబ్, ఈ 3 లాంబ్డా క్యూబ్ అడిషన్ చేస్తే 6 లాంబ్డా క్యూబ్ అవుతుంది. ఇక్కడ 7 లాంబ్డా స్క్వేర్ ఉంది, 7 లాంబ్డా స్క్వేర్ ప్లస్ అక్కడ లాంబ్డా. డన్. ఇది ఫోర్త్ మూమెంట్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి ఏంటి? ఫోర్త్ మూమెంట్. మనం ఫస్ట్ 4 మూమెంట్స్ కనుక్కోమన్నాడు కాబట్టి యూజింగ్ పీజీఎఫ్ తోటి ఫస్ట్ 4 మూమెంట్స్ అనేవి మనం కనుక్కున్నాం. ఇక్కడతో సొల్యూషన్ ఎండ్ అయింది. ఇక్కడ వరకు చూసారంటే మీకు చాలా ఓపిక ఉంది. సో ఇలాగే చూస్తూ ఉండండి వీడియోస్, నేను పెట్టే వీడియో ప్రతిదీ. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, ఈసారి వచ్చే అవకాశం ఉంది. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఈ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, డన్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.